నమస్తే, వెల్కమ్ టు వేదా టీవీ. ప్రస్తుతం నేను పంజాగుట్ట శ్మశానంలో అయితే ఉన్నాను. సో, ఇక్కడ ఏంటిది అనంటే, ఒక బాబు పుడితే అది చనిపోయింది. చనిపోయిన తర్వాత ఇక్కడ ఖననం చేయడం అనేది జరిగింది. సో, దానికి సంబంధించినంత వరకు కూడా ఇక్కడ నేను లోపలికైతే రావడము అని చూస్తున్నారు కదా! సో, ఇటు చూడండి. ఈ సైడ్‌లోనే అన్నమాట ఆ బాబుని ఖననం చేసిన ప్లేస్ ఇది. అయితే ఇక్కడ ఖననం చేయడం అనేది జరిగింది. యాక్చువల్‌గా ఏంటిది అనంటే వాళ్ళిద్దరు ట్విన్స్ బాబులు. సో, ఇద్దరు ట్విన్స్ కాబట్టి చికిత్స పొందుతూ సో, 6 మంత్స్‌కే వాళ్ళు పుట్టడం అనేది జరిగింది. 6 మంత్స్‌కి పుట్టారు కాబట్టి ఆ బేబీస్ కొంచెం హెల్తీగా లేరు అని చెప్పి వాళ్ళకి ట్రీట్మెంట్ చేపిస్తున్న తరుణంలో, ఆ ట్రీట్మెంట్ చేపిస్తున్నప్పుడు చనిపోయారు ఫస్ట్. ఒక బాబు చనిపోయినప్పుడు సరే అని చెప్పి తీసుకొచ్చి 2500 ఇక్కడ కాటి కాపరులు ఉంటారు కదా! వాళ్ళకి ఇచ్చి మరి ఇక్కడ ఖననం చేయడం అనేది జరిగింది. సో, ఆ ప్లేస్ మనం ఈడ చూస్తున్నాము. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ నెక్స్ట్ డే మళ్ళీ ఆ సెకండ్ బాబు ఉన్నారు కదా! ఆ బాబు గూడా చనిపోయారు. సో, చనిపోయారు గాబట్టి ఆ బాబుని తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఇక్కడ చూసేసరికి అంటే పక్కనే పెడదాము. పక్కనే మనము పెడదాంలే, ఖననం చేద్దాంలే అని అనుకున్న పేరెంట్స్‌కి ఇక్కడ రాంగానే ఒక షాక్. ఏంటిది షాక్ అనంటే ఏంటిది ఆ షాక్ అనంటే అక్కడ ఆ ప్లేస్‌లో ఏంటిది అనంటే బాబుది కనిపియకుండా పోవడం, బాబు కుండా పోవడం అనేది ఆ పేరెంట్స్‌కి షాక్ లాగా అనిపిచ్చింది. ఎట్ ద సేమ్ టైమ్ మనం ఇంకొక సైడ్ జూడొచ్చు. సో, ఇప్పుడు ప్రస్తుతానికి ఏం జేశారు అనంటే ఇటు సైడ్ ఇంకొక బాబుదైతే పెట్టడం జరిగింది. సో, పోలీసులైతే దీని గురించి దర్యాప్తు అనేది చేస్తున్నారు. మరి ఆ బాబు ఎలా మిస్ అయ్యారు? ఎందుకంటే ఖననం చేసిన తర్వాత మొత్తానికిగా గూడా ఇక్కడ చూసినా మన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో, ఇది చాలా లోపల గూడా ఉంది. మరి లోపలున్న ఈ టైంలలో మరి ఎవరొచ్చి అంటే ఖననం జరిగిపోయిన తర్వాత మొత్తం జరిగిపోయిన తర్వాత ఎవరొచ్చి ఆ బాబుని తీసుకెళ్లారు అనేది ఇప్పుడైతే హాట్ టాపిక్‌గా మారిపోయింది. అందరిని షాక్‌కి గూడా గురి చేస్తుంది. కొంతమందైతే ఏమంటున్నారంటే బతికున్నప్పుడు సేఫ్టీ లేదు. చనిపోయిన తర్వాత గూడా సేఫ్టీ లేకుండా పోతుందా? అసలేం జరుగుతుంది? అని చెప్పి గూడా కొంతమందైతే మాట్లాడుతున్నారు. మరీ ముఖ్యంగా మనం చూడొచ్చు ఆ సెకండ్ బాబుననేది మనకి ఇటు సైడ్ పెట్టడం అనేది అండ్ ఆ ఫస్ట్ బాబుది మరి ఏమైంది అనేదైతే తెలీదు. ఇక్కడ పోలీసులందరూ కూడా సీన్‌ని రీకన్‌స్ట్రక్ట్ చేయడం అనేదైతే జరిగింది. హాస్పిటల్‌లో జరిగింది కాబట్టి ఆ మెడికల్‌వి కొన్ని కాటన్స్ ఉంటాయి కదా! ఆ కాటన్ అక్కడే ఉంది. అండ్ తర్వాత మనం ఇటు చూడొచ్చు ఆ బేబీకి సంబంధించిన మ్యాట్ ఉంటుంది కదా! ఆ బేబీకి సంబంధించిన మ్యాట్ కూడా ఇక్కడే పడుంది. సో, ఇవన్నీ కూడా చూస్తుంటే మరి ఆ బేబీని ఎవరు ఎత్తుకోబోయారు ఏంటి అనేది అయితే ఇప్పటికి తెలియాలి. ఇంకా తెలవలేదు కూడా. సో, దీనికి సంబంధించినంత వరకు పోలీసులు మొత్తానికిగా కూడా సీన్‌ని రీకన్‌స్ట్రక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాటి కాపరి ఉన్నారు కదా! సో, కాపీ కాపర్‌ని పిలిపిచ్చి సీన్ అంతా రీకన్‌స్ట్రక్ట్ చేపిచ్చి అసలేం జరిగింది? ఎలా జరిగింది? బాబుని ఎక్కడ పూడ్చిపెట్టారు? మరి బాబు ఎలా మిస్ అయ్యారు? అనే అన్ని అంశాల మీద కూడా అన్ని కోణాలలో కూడా పోలీసులైతే దర్యాప్తు చేయడం అనేది మనము చూడవచ్చు. సో, పోలీసులు కూడా ఇక్కడికి రావడము, వాళ్ళు సీన్ రీకన్‌స్ట్రక్ట్ చేపిస్తున్నారు. మరి దీని గురించి అయితే ఎలాంటి ఒక క్లారిటీ అయితే రాలేదు. కానీ ఎలా మిస్ అయ్యింది అనేది మాత్రం అటు తల్లిదండ్రులు ఆల్రెడీ బాధలో ఉన్నారు. ఒక బాబు చనిపోయారని. ఇప్పుడు ఇంకొక బాబు చనిపోయారు. ఇక్కడికొచ్చి చూస్తేనేమో ఇప్పుడు బాబు కనిపియట్లేదని చెప్పి కూడా పేరెంట్స్ అటు ఏడవడం అనేది మనము చూడొచ్చు కూడా. సో, దీనికి సంబంధించినంత వరకు కూడా కేసు దర్యాప్తు జరుగుతుంది కాబట్టి సో, వైకుంఠ రథంలో కూడా ఇక్కడ చనిపోయిన తర్వాత కూడా బాడీలు సేఫ్ గా ఉండట్లేదా? మరి ఏం జరుగుతుంది అనేదైతే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. అందులో ముఖ్యంగా మనం చూసినా కూడా ఆ విజువల్స్ లలో చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఏంటిది అనంటే ఖననం అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు, ఓకే అదంతా బానే ఉంది కదా. మరి ఆ బాబుని అందులో నుంచి ఎవరు తీశారు? తీసి ఏం చేశారు? అసలు తీసిన తర్వాత మళ్ళీ ఎందుకని చెప్పి ఆ గుంతని క్లోజ్ చేయలేదు. మరి ఇదంతా చూస్తే కూడా చాలా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి ఏ కారణంగా ఆ బాబును ఎక్కడి నుంచి తీశారనేది తెలీదు. మరి చుట్టాలే తెలిసినోళ్ళే చేశారా లేకపోతే ఏంటి అనేది కూడా ఇంకా క్లారిటీ రాలేదు. మరి దీని గురించి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు అందరికీ కూడా అనిపిస్తుంది ఇన్ని రోజులు బతుకున్నోళ్ళకే కాదు ఈ రోజు అక్కడ ఖననం అయిన తర్వాత కూడా దానికి కూడా అంటూ ఒక భద్రత లేదా అని చెప్పి కూడా క్వశ్చన్స్ అయితే రేజ్ అవ్వడం అనేది మనం చూడొచ్చు. మరి దీనికి సంబంధించినంత వరకు కూడా అసలు ఈ కేసు ఎటు నుంచి ఎటు వెళ్తుంది అనేది అయితే వేచి చూడాల్సి ఉంది.